కోవిడ్ వైరస్ను ప్రపంచం అస్సలు మర్చిపోలేదు. అది సృష్టించిన విషాదం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్ళీ వస్తే ఈ ఆలోచనే భయంగా ఉంది కదా. కానీ చైనాలో ఇప్పుడు మరో కొత్త వైరస్ను గుర్తించారు. అంటే ఇప్పటికే ఇది వ్యాప్తి చెందుతుందని కాదు, కానీ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు చైనా వైరాలజీ సైంటిస్టులు. లేటెస్ట్గా చైనా సైంటిస్టులు గుర్తించిన వైరస్ కూడా గబ్బిలాల నుంచే ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ను కూడా గబ్బిలాల నుంచి వచ్చినట్టు అనేక స్టడీలు చెబుతున్నాయి. ఇప్పుడు చైనా సైంటిస్టులు కనిపెట్టిన వైరస్ను కూడా గబ్బిలాలలోనే గుర్తించారు. హాంకాంగ్లోని గబ్బిలాలో ఈ వైరస్ను గుర్తించారు. దీనికి HKU5CoV2 అని నామకరణం చేశారు. ఇది కూడా దాదాపుగా కరోనా వైరస్ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వైరస్ పై గ్వాంజో లేబొరేటరీ సైంటిస్టులు, వుహాన్ యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది కూడా మనుషులకు సులభంగా సోకే అవకాశం ఉందని వారి స్టడీలో తేలినట్టు చెబుతున్నారు. ఇది కూడా మిడిల్ ఈస్ట్ రెసిప్రోటరీ సిండ్రోమ్ లానే ఉందని, కాకపోతే కరోనా కంటే తక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించిన వివరాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు అందించింది చైనా. WHO కూడా ఇప్పుడు దీనిపై ఫోకస్ చేసింది.